అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. విద్యార్థులకు సంబంధించి ఫీజుపై యువత పోరు ఈ యొక్క కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రవర్తిస్తుందని చెప్పేసి, మరోపక్క వాళ్ళకి రావాల్సినటువంటి ఫీజు బకాయిలు కూడా చెల్లించట్లేదని, దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసనలు తెలియజేస్తామని చెప్పేసి ఈ ఫీజుపై యువత పోరు అనే కార్యక్రమాన్ని నిన్నటి రోజున పిలిపించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, లేదా ఈ కార్యక్రమం ఏ విధంగా కొనసాగింది, ధర్నాలు ఏ విధంగా జరిగాయి, వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్కారం వెంకట్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా దాదాపుగా కొద్దిగా యాక్టివ్గా లేదని, లేదా అసలుకి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చురుగ్గా జరగట్లేదని చెప్పేసి వాళ్ళ నాయకులు ఉన్నటువంటి భావన. అన్నిటికీ భిన్నంగా మనం ప్రజల్లోకి వెళ్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత వస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాలో నేను నియోజకవర్గం ఉంటానని చెప్పేసి ఇప్పటిదాకా వచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇవన్నీ కాకుండా పార్టీ మనం కూడా ఉన్నాం, నిరూపించుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం అని చెప్పేసి విద్యార్థుల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. బకాయిలు ఉన్నా చెల్లించట్లేదు, వాళ్ళకి ఫీజులు కట్టట్లేదు ప్రభుత్వం వైపు నుంచి అని చెప్పేసి ఫీజుపై యువత పోరు అనే కార్యక్రమం పిలుపుతో నిన్న రోడ్ల మీద ధర్నాలు చేశారంట వాళ్ళందరూ కూడా. మొత్తంగా ధర్నాలు కావచ్చు, ఆ నిరసనలు కావచ్చు, ఇవన్నీ ఎలా జరిగాయి, ఈ కార్యక్రమం గురించి మీరే ఉంటారు? జరిగాయా అంటే వాళ్ళైతే పిలిపి జరిగాయి. నేను ఎక్కడ జరిగినట్టు న్యూస్ వినలేదు, చూడలేదు. ఎక్కడైనా జరిగినట్టుంటే ఒక ఫోటో చూపించవా? యువత ఎక్కడైనా రోడ్డు మీదకి వచ్చి, విద్యార్థులు ఎక్కడైనా రోడ్డు మీదకి వచ్చేసి మా ఫీజులు ఈ ప్రభుత్వం కట్టట్లేదు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మేము సఫర్ అవుతున్నాం అని చెప్పినటువంటి ఒక 10 మంది విద్యార్థులు. ఓకే, వైసీపీకి 11 మంది కదా ఎమ్మెల్యేలు, 11 మంది విద్యార్థులు లేదా 11 మంది యువకులు చూపించవా కనీసం? అక్కడక్కడ ఏదో ముసలి వాళ్ళు ఆందోళన చేసినట్టు మాత్రం నేను చూశాను. ఏదో తెల్ల జుట్టు వాళ్ళు, తెల్లగడ్డం వాళ్ళు బయటకు వచ్చి ఏదో పంచలు కట్టుకొని ప్యాంట్ వేసుకొని ఆందోళన చేశారు అనేటువంటిది నేను అక్కడక్కడ విన్నాను, చూశాను. కానీ యువత ఎక్కడ రోడ్డు మీదకి వచ్చినట్టు నాకు అనిపించలే. అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే విద్యార్థులా, వైఎస్ఆర్సీపీ నాయకులే విద్యార్థులా? రోడ్డు మీద ఉన్నటువంటి పాపం రోజువారీ కూలీలు ఉంటారు, రోజు కూలీల కోసం బయట రోడ్డు మీద నిలబడతారు. వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చేసి, ఆ రోజు కూలి ఇచ్చేసి యువత ధర్నా కోసం రండి అని చెప్పేసి పిలిపించుకొని ధర్నాలు చేశారేమో అనిపించింది నాకు. ఫోటో పోజుల కోసం అంటే వాళ్ళ పార్టీకి అది అలవాటు, జనరల్గా పార్టీకి ఉన్న అలవాటు అది. యాక్టింగ్ స్కూల్, వైసీపీ యాక్టింగ్ స్కూల్. కాబట్టి వైసీపీ అంటే అది చీప్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ పార్టీ అది. కాబట్టి అలాంటి పాలిటిక్స్లో భాగంగా యాక్టింగ్ స్కూల్ లాగా ఈ వీళ్ళని తీసుకొచ్చి రోజువారీ కూలీని తీసుకొచ్చి ధర్నా చేశారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగైనా బుద్ధి ఉండక్కర్లేప్ప. ఇప్పుడు ఉన్న బకాయిలన్నీ ఎవరు పెంచినాయి? వైఎస్ఆర్సీపీ అధికారం నుంచి వెళ్ళే క్రమంలో దాదాపు 2800 కోట్ల రూపాయల విద్యా దీవెన, 1100 కోట్ల రూపాయల వసతి దీవెన పెండింగ్లో పెట్టిపోయింది. ఎప్పటి నుంచి? 2024 జనవరి నుంచి పెండింగ్ పెట్టిపోయింది. అవన్నీ కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పే చేస్తుంది. ఇంకా అసలు వసతి దీవెన అయితే 2023 కూడా పెండింగు, అవి ఈ కూటమి ప్రభుత్వం పే చేస్తుంది. కోడిగుడ్లకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా పెండింగు. పిల్లగాలకి పల్లి చెక్కలు ఇస్తారు హాస్టల్లో, వాటి బకాయిలు కూడా పెండింగు. చివరికి పల్లి చెక్కలు, కోడిగుడ్లకు సంబంధించిన బకాయిలు కూడా పెండింగ్ పెట్టిపోయింది. చివరి స్కూళ్ళల్లో పనిచేసే ఆయాలకు సంబంధించిన జీతాలు కూడా పెండింగ్ పెట్టిపోయింది. ఇవన్నీ పెండింగ్ పెట్టిపోతే ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం తీరుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ పెట్టిపోయిన వాటిలో 788 కోట్లు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నారా లోకేష్ గారు విడుదల చేశారు. ఇప్పుడు బుద్ధున్నకల్లా ఇంకా ఏదో బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించేటం ధర్నా చేయడానికి. మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ మేనమామ పిల్లలకి నేను చేసినంత ఎవరు చేయలేదని చెప్పుకుంటున్నాడు పక్క. అదే విద్యార్థులు, అదే యువత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కాలేజీకి వెళ్తే జై పవన్, జై చంద్రబాబు అని అరిచారు. ఆయన ముందే ఆయనకు ఎదురైంది ఆ పరాభవం రాజమండ్రి దగ్గర, కాకినాడ దగ్గర. కాబట్టి ఇవన్నీ జనం నమ్ముతారనుకోవటం తప్ప. ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్స్ టైం నడుస్తుంది, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్కి రంగం సిద్ధమవుతూ ఉంది. ఈ టైంలో ధర్నాలు చేయటం అంటే పిల్లల్ని మానసికంగా డిస్టర్బ్ చేయటమే కదా. ఇప్పుడు వైసీపీ హయాంలో ఎట్ ఏ టైం 2 లక్షల మంది పిల్లగాళ్ళు ఫెయిల్ అయ్యారు. బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2 లక్షల మంది పిల్లగాళ్ళు ఫెయిల్ అయ్యారు. అంటే అప్పుడు 2 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఈసారి కూడా ఫెయిల్ కావాలి, వాళ్ళ మనసులను డిస్టర్బ్ చేయాలి, వాళ్ళ ఎగ్జామ్స్ రాయకుండా చేయాలి, వాళ్ళ మనసుల్లో విష బీజాలు నాటాలి, వాళ్ళ చదువులను డిస్టర్బ్ చేయాలి, వాళ్ళ మానసిక సైద్యాన్ని డిస్టర్బ్ చేయాలని పెట్టినట్టుంది. ఇదా సమయం? ఫీజులు ధర్నాకు నువ్వు పెట్టదలుచుకుంటే సమయం ఇదా? ఎగ్జామ్స్ నడుస్తున్న సమయమా?
ఇంటర్మీడియట్ 10th ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, అన్ని క్లాసులకి ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. అవును. సిబిఎస్ఈ సిలబస్ చదివే ప్రతి పిల్లగాడికి కూడా ఇది ఎగ్జామ్ టైం, ఫైనల్ ఎగ్జామ్స్ టైం. ఫైనల్ ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్స్ పక్కన పెట్టి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయమని పిలుపునిస్తున్నాడు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? సహజంగా విద్యార్థులకు సంబంధించి, యువతకు సంబంధించి వామపక్ష విద్యార్థి యువత సంఘాలు ధర్నాలు చేస్తూ ఉంటాయి. వాళ్ళకు తెలుసు సరైన టైం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అన్నది. వాళ్ళు ఇప్పుడు పిలుపునివ్వట్లేదుగా, వాళ్ళ ఆందోళన చేయట్లేదుగా. వైసీపీ అయిన వాళ్ళ ఆందోళన చేస్తే వాళ్ళ మీద తొక్కి పట్టిన ఆరాధిస్తాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇవాళ వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదే. ప్రభుత్వం చేసుకుని ధర్నాలు అని చెప్పగలుగుతున్నా. ఇలా వైసీపీ ధర్నా చేస్తానంటే అక్కడ అడ్డుకోలేదుగా, చేసుకోమని చెప్పింది. కానీ వాళ్ళకి జనాలు రాలే. ప్రభుత్వం చేసుకోమని ఆహ్వానించింది. ఎవరైనా నిజంగా విద్యార్థులు వస్తారేమో, యువత వస్తారేమో, వాళ్ళని బాధల్లో ఉన్నారేమో, వాళ్ళని విందామని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ ఎవరు రాలే. అంటే ఇంకొక విషయం, నువ్వు ఇందాక అడిగావు కదా, సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానన్నాడు, ఎందుకు రావట్లేదు అని చెప్పేసి. సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తాను అనగానే అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశాడు. నువ్వు జనంలోకి వస్తే నిన్ను అందరితో పాటు నా మమ్మల్ని కూడా దంటారు, స్వామి దండం పెడతావు, నువ్వు రావుకి స్వామి, నువ్వు బయటికి రావద్దు, అసలు నువ్వు ఆ ప్యాలెస్లో నువ్వు కూర్చో అని చెప్పేసి అన్నారు. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారంటే జనం ప్రభంజనం వచ్చినట్టు వచ్చేవాళ్ళు, జన నిరాజనం బలికేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి జగన్ అంటే అసహ్యం వచ్చే పరిస్థితికి, జగన్ అంటే కోపం వచ్చే పరిస్థితికి, జగన్ వస్తే చెప్పులు పట్టుకొని స్వాగతం పట్టుకే పరిస్థితికి జనం వచ్చేసారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో నువ్వు బయటికి రావద్దని వైసీపీ నాయకులే వారిస్తే తప్పక మనసొప్పక మళ్ళీ అదే ప్యాలెస్లో కూర్చుని మొన్నటి దగ్గర లండన్ పోయి వచ్చి ఏదో కాలం గడిపేస్తున్నాడు. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా, జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఏంటి పరిస్థితి అంటాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న మిర్చి ఆడ దగ్గరికి రావద్దంటే వచ్చాడు. అక్కడ లోకల్ లీడర్ కూడా చెప్పాడంట, నువ్వు రావద్దు అని చెప్పారంట. నేను ఎందుకు రావద్దు, నేను వస్తా అని చెప్పేసి వచ్చాడంట. వచ్చి పెంట చేసి వైసీపీ పరువు తీశాడు. ఆ తీసిన పరువు దెబ్బకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువతంతా ఏకమై కూటమిని గెలిపించారు. బ్రహ్మాండమైన మెజార్టీ, గతంలో కూడా ఎప్పుడు రాలే అంత బ్రహ్మాండమైన మెజార్టీ. 80,000 మెజార్టీ అంటే భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ఎమ్మెల్సీకి 80,000 మెజార్టీ గతంలో ఎప్పుడూ రాలే. నా భూతో నా భవిష్యత్తు. అది ఇప్పించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పడ్డాయి కదండి, కేసులు కూడా పడ్డాయి వాళ్ళ మీద, ఎమ్మెల్సీ కూడా అతిక్రమించినందుకు. అదో బోనస్, అదో బోనస్. అది పక్కన పెట్టు. ఆ జగన్ కాక జగన్ పక్కన ఉన్న బోనస్. జగన్ బాధితులు అంటే కొంతమంది ఉంటారు, అబ్బా జగన్తో సావాసం చేసిన వాళ్ళు, జగన్తో తోడుగా నిలబడ్డ వాళ్ళు ఎప్పుడైనా జైలుకుపోతారు. వాళ్ళ ప్రమేయం లేకపోయినా పాపం ఐఏఎస్ ఐపీఎస్ కూడా బాధితులే. ఐఏఎస్ ఐపీఎస్ కూడా జగన్మోహన్ రెడ్డి బాధితులే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు. కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, సీతారామాంజనేయులు, సునీల్ కుమారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కోసం జైలు జీవితాన్ని చూసింది శ్రీలక్ష్మి ఐఏఎస్. సో జగన్మోహన్ రెడ్డితో ఎవరైతే సావాసం చేస్తారో వాళ్ళందరికీ జైలు జీవితమో, సస్పెన్షన్లో, జీవితాన్ని కోల్పోవటమో, జీతాన్ని కోల్పోవటమో, ఉద్యోగాన్ని కోల్పోవడం ఏదో ఒకటి అయితే ఉంటుంది. వైసీపీ నాయకులు కూడా చెప్పట్ల, బయట ఉండి సావాసం చేసిన వాళ్ళు కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ పోసానికి ఇస్తాం. మళ్ళీ సినిమాల్లో మంచి ఆర్టిస్టు, మంచి నటుడు, మంచి డైరెక్టరు, మంచి రైటరు, ప్రొడ్యూసర్గా కూడా క్లిక్ అయ్యాడు. కానీ జగన్మోహన్ రెడ్డితో ఎప్పుడైతే సావాసం చేశాడో ఇవాళ జైలు పాలై కూర్చున్నాడు. అది బోరుగడ్డ అనిల్ కుమార్ అయినా, పోసానికి ఇష్టమలే, జగన్మోహన్ రెడ్డితో ఎవరైతే సావాస దోషం పట్టుకుంటారో వాళ్ళంతా జైలు కూడా పక్షులు అవుతారు. అది గుర్తుపెట్టుకో, జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు. అందుకనే జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేక వాళ్ళ పార్టీ నాయకులు వద్దు అంటే జగన్ వస్తే జనం రారు అనేటువంటిది పోతుంది. కాబట్టి జగన్ రాలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న మున్సిపాలిటీ కౌన్సిలర్ మీటింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు వచ్చారు? ఈ ఐపాక్ టీం ఉంటుంది కదా, వాళ్ళని కూర్చోబెట్టుకుని వీళ్ళు కౌన్సిలర్ల మీటింగ్ పెట్టాడు. మున్సిపల్ కౌన్సిలర్లు జగన్మోహన్ రెడ్డి పిలిస్తే వైసీపీ పార్టీ సంబంధించిన కౌన్సిలర్లు కూడా రాని పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అది. కాబట్టి ఆయన ఏ ప్రోగ్రాం పెట్టినా, ఏ పిలుపునిచ్చినా రాష్ట్రంలో సక్సెస్ అయ్యే పని లేదు. ఆయన పార్టీ ప్రోగ్రాం పెట్టిని, పబ్లిక్ మూమెంట్కి పిలిపేమని రిసీవ్ చేసుకునే వాళ్ళు లేరు. అది మాత్రం చాలా పిక్చర్ క్లియరు. ఎందుకంటే వైసీపీ అనేటువంటిది ప్రజల అసహ్యానికి గురైన పార్టీ, ప్రజల ఆగ్రహానికి గురైన పార్టీ, ప్రజల నుంచి దూరమైనటువంటి పార్టీ. ఒక సక్సెస్ని చూసి కింద జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తున్న తర్వాత ఈ పార్టీ రాష్ట్రానికి వద్దు, దరిద్రం అని చెప్పేసి పక్కన పెట్టినటువంటి పార్టీ. మరి భవిష్యత్తులో పుంజుకునే అవకాశం లేదంటారు. ఇప్పుడు అధినాయకుడే ఆ విధంగా పరిస్థితి వాళ్ళకి, భవిష్యత్తు కూడా ఇలానే కొనసాగుతుంది. ఇంకా ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీలు నాయకుడి మీద ఉన్నంత వరకు ఉంటాయి అబ్బా, నాయకుడి మీద మెరికే ఉంటాయి. నాయకుడి మీద ఎప్పుడైతే పోద్దో ఆ పార్టీ కూడా డ్యామేజ్ అయిపోద్ది. ఇప్పుడు జగన్ మీద పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. జగన్ మీద లేకుండా ఆ పార్టీ ఎక్కడి నుంచి చేసేది? ఇప్పుడు నేను క్లారిటీగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికి ఎట్టా అసెంబ్లీకి రావడం ఇష్టం లేదు కదా, ఆ 11 మంది ఎమ్మెల్యేని రాజీనామా చేయమను. మరి ఎంతమంది గెలుస్తారో చూద్దాం. పులివెందులో జగన్మోహన్ రెడ్డి అని గెలవగలుగుతారో చూద్దాం. గతంలో బయ్యాల చిన్న పార్టీ కదా అది, పార్టీ పెట్టినప్పుడు అందరూ రాజీనామాలు చేపించి గెలిపించినవాడు కదా. ఇప్పుడు ఒక్కసారి రాజీనామా చేయమను.
నేను జీతం తీసుకుంటే అసెంబ్లీకి పోను, నేను అలవెన్సులు తీసుకుంటే అసెంబ్లీకి పోను, నాకు సెక్యూరిటీ కావాలి కానీ అసెంబ్లీకి పోను అని చెప్పేసి ఒక్కసారి ఎన్నికల్లో పోటీ చేసి చెప్పాను. ఏంటి పరిస్థితి అర్థమైంది? అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. మొన్న కూడా ఆ 11 సీట్లు ఎట్లా వచ్చాయో తెలుసా? ఆ 39% ఓట్ బ్యాంక్ అంటున్నాడు కదా, ఎట్లా వచ్చిందో తెలుసా? అధికారంలో ఉండి పోటీ చేసినప్పుడు కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి ఆటోమేటిక్గా. నయానో భయానో బామాలో బతిరాడో ప్రలోభాలు పెట్టు, మద్యం సీసా చేతిలో పెట్టు, లేదంటే నోట్ల కట్టే చేతిలో పెట్టి ఏదో రకం కొట్టేపించుకుంటారు. ఓకే, ఆ పరిస్థితుల నుంచి ఆ ఓట్ బ్యాంక్ అని వచ్చింది. ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ అంటే ఇప్పుడు కూటమి పరిపాలన 10 నెలల్లో కూటమికి మద్దతు పెరిగిందని మన ఎమ్మెల్సీ ఎన్నికలు చేర్చాయి కదా. ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీ పోటీ చేయలేకపోయింది కదా. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీ సానుభూతిపల్లి పోటీ చేయలేకపోయారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా, 11 ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికల్లోకి వెళ్ళమని వైసీపీ పరిస్థితి ఏందో నీకు అర్థమవుతుంది. ఈ పరిస్థితి నుంచి క్లియర్గా అవగాహన ఉన్న జగన్మోహన్ రెడ్డి బయటికి పోలేని పరిస్థితులు ఉన్నాడు. ఆయనకి బయటికి పోవాలన్నా వైసీపీ నాయకులు రాని పరిస్థితిలో ఉన్నారు. ఆయన వస్తే పార్టీ కేర్కతం దుకాణం బంద్ అనుకుంటున్నారు. చూద్దాం సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉందో. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.